అందరికీ నమస్తే అండి. సో పొద్దునుంచి మనం ఫాలో అవుతున్నాం కదా. సో హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారికి సంబంధించిన ఫామ్ హౌస్లో పైలట్ రోహిత్ రెడ్డి గారు అండ్ ఆయన సోదరుడు రితేష్ రెడ్డి గారు అండ్ ఆయన సన్నిహితులు కొంతమంది అర్జున్ రెడ్డి అండ్ చాలామంది, వాళ్ళతో పాటు ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా అందులో పాల్గొనడం అండ్ వాళ్ళలో మొదటి దశ ర్యాపిడ్ టెస్టుల్లో 5గురు నిషేధిత మాదక ద్రవ్యాలు అంటే కొకైన్ వంటివి తీసుకున్నట్టు పాజిటివ్గా రావడం. సో మొదట జరిగిన ర్యాపిడ్ టెస్ట్లో మహేష్ యాదవ్ గారికి నెగిటివ్ వచ్చింది. సో పర్లేదులే, ఆయన విషయంలో ఈరోజు ఉదయం వరకు సరే ఆయన వెళ్ళారు, కానీ నెగిటివ్ వచ్చింది కాబట్టి పెద్దగా ఆయన పొలిటికల్ కెరీర్కి ఇబ్బంది లేదులే అనుకున్నాం. కానీ ఆ తర్వాత బ్లడ్ శాంపిల్స్ వీళ్ళందరికీ కూడా ర్యాపిడ్ టెస్టుల తర్వాత రెండో దశలో బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకువెళ్ళి ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తారు. సో ఆ రిపోర్ట్లో మహేష్ యాదవ్ గారికి పాజిటివ్ తేలిందంట. సో మహేష్ యాదవ్ గారు కూడా అక్కడ నిషేధిత మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టుగా తేలింది. దాంతో ఇప్పుడు ఒక రకంగా రిస్క్లో పడ్డారు ఆయన. సో రాజకీయంగా ఒక పెద్ద మచ్చ అండ్ ఆయన కెరీర్కి కూడా ఒక పెద్ద మచ్చ. సో ఇప్పుడు పార్టీ కూడా ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసిందనమాట. సో 5 రోజుల్లోగా ఆయన లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలి. ఈ జరిగిన మొత్తం పరిణామం మీద ఆయన పార్టీకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆ వివరణను బట్టి పార్టీ ఆయన మీద తదుపరి చర్యలకు ఉపక్రమిస్తుంది. తదుపరి చర్యలు తీసుకోవాలా లేదా ఏంటనేది చూస్తారు. ఈలోగా ఆయనను పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండమని చెప్పారనమాట. సో ఇవన్నీ ఈరోజు జరిగాయి. నిజానికి ఇక్కడ చాలా ఆసక్తికర పరిణామాలు ఉన్నాయి. సో అక్కడ ఇది ఇంత సీరియస్ ఇష్యూ అవ్వడానికి దారితీసిన ఫస్ట్ రీజన్ ఏంటంటే, అక్కడికి ఆ పార్టీ ప్రారంభమైన గంటలోనే ఈగల్ బృందానికి సమాచారం వెళ్ళింది. పక్కా సమాచారంతో అక్కడ పోలీసులు మఫీలో వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ రితేష్ రెడ్డి దగ్గర ఉన్న తుపాకీని తీసుకొని అక్కడ ఉన్న వ్యక్తులు పోలీసుల మీద కాల్పులు జరిపారు. ఎవరు పైలట్ రెడ్డి గారి రోహిత్ రెడ్డి గారి సన్నిహితుడు ఎవరో ఒక వ్యక్తి, ఆయన పేరు నవీన్ దివ్య ఏదో ఉంది. సో నమిత్ మిశ్రా అనే వ్యక్తి పోలీసుల మీద కాల్పులు జరిపాడు అనమాట. సో ఆ కాల్పులు జరపడంతో పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారుల వరకు అండ్ సీఎం వరకు విషయం వెళ్ళింది. అక్కడ ఒక నిషేధిత మాదక ద్రవ్యాల పార్టీ జరుగుతోంది. పైగా అది ఒక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి చెందిన గెస్ట్ హౌసు. అక్కడికి పోలీసులు వెళ్తే పోలీసుల మీద వాళ్ళు కాల్పులు జరిపారు. ఇంకా విషయం ఉంటుందా, ఆగుద్దా? సో దాంతో పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎవరున్నా సరే వదిలిపెట్టేది లేదు అనేంతగా సీరియస్గా తీసుకున్నారు. సో అక్కడ ఏలూరు ఎంపీ గారు కూడా ఉన్నారు అనేది కూడా తేలింది. దాంతో విషయం ఇంతవరకు వచ్చింది. నిజానికి పుట్ట మహేష్ గారు ఆంధ్రప్రదేశ్లో ఏలూరుకి చెందిన ఎంపీ అయినప్పటికీ హైదరాబాద్లో ఆయనకు ఆయన కుటుంబానికి విస్తృతమైన నెట్వర్క్ ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మహేష్ యాదవ్ గారికి మా బంధువే అండ్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు కూడా వీళ్ళకి బంధువే. సో వీళ్ళందరూ పార్టీలు వేరైనా సరే బంధువర్గం ఉంది, బలమైన నెట్వర్క్, బలమైన వ్యవస్థ వీళ్ళకు ఉంది, పార్టీలకు సంబంధం లేకుండా. అండ్ ఇక్కడ యనమల రామకృష్ణుడు గారు పుట్ట మహేష్ గారికి మామయ్య అవుతారు. సో యనమల రామకృష్ణుడు గారు రేవంత్ రెడ్డి గారికి మంచి సాన్నిహిత్యం ఉంది. సో ఈ రకంగా అయినా మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, పోలీసులు ఇంత సీరియస్గా సాధారణంగా హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఆ ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు. సాధారణంగా ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారనుకోండి, ఒక ఎమ్మెల్యేనో లేదంటే ఒక ఎంపీపీనో ఈవెన్ ఒక సర్పంచ్ ఆ ఎస్ఐకి ఫోన్ చేసి మావోడేనయ్యా వదిలేయంటే వదిలేస్తారు పోలీసులు. ఈవెన్ ఒక మండల స్థాయి రిపోర్టర్ ఫోన్ చేసి ఆ ఎస్ఐకో సిఐకో ఫోన్ చేసి సార్ మావాడు ఎవడో మా ఫ్రెండ్ దొరికాడు వదిలేయండి అంటే వదిలేస్తారు. కానీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఎంత పెద్దవాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో దొరికినా, ఎమ్మెల్యేలు అవని, సినిమా హీరోలు అవని, అతిపెద్ద సెలబ్రిటీలు అవని, ఎవరైనా సరే పోలీసులు వదిలిపెట్టరు, అస్సలు వదిలిపెట్టరు, ఒత్తిళ్ళకు తలగ్గరు. సో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల విషయంలోనే హైదరాబాద్ పోలీసులు ఎంత సీరియస్గా ఉంటారు. అటువంటిది నిషేధిత మాదక ద్రవ్యాల పార్టీ, పైగా అక్కడ పోలీసుల మీద కాల్పులు జరిపారు. ప్రతిపక్ష పార్టీ మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన గెస్ట్ హౌస్ ఎందుకు వదులుతారండి? సో అందుకే విషయం ఇంత సీరియస్ అయింది. సో అందుకే మహేష్ యాదవ్ గారి తరపున కొంతమంది ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. అంటే దీనిలో కొంత రాజకీయ డ్రామాలు కూడా కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఆయనకు నెగిటివ్ రావడం, ఆ తర్వాత పాజిటివ్ రావడం,
పొద్దునంతా నెగిటివ్ వచ్చింది, మధ్యాహ్నం అయ్యేసరికి పాజిటివ్ అన్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఏదో సమ్ పొలిటికల్ డ్రామా ఉందేమో, హిడెన్ అజెండా ఉందేమో అనే చర్చ కూడా జరుగుతుంది. అయితే ఏదైనా ఫ్యాక్ట్స్ ఒక 4-5 రోజుల్లో బయటకు వస్తాయి. సో ప్రస్తుతానికైతే మాత్రం మహేష్ యాదవ్ గారు దీనికి సంబంధించిన పర్యవసానాలను ఫేస్ చేయాల్సిందే. దానికి తగ్గట్టు ఆయన సిద్ధమవ్వాల్సిందే. పార్టీకి ఆయన ఏం వివరణ ఇస్తారు, పార్టీ ఏం చర్యలు తీసుకుంటుంది అనే దాని మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సో ఈలోగా ఈరోజు ఏం జరిగిందంటే మిగిలిన అందరికీ కూడా పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కాకపోతే పుట్ట మహేష్ యాదవ్ గారికి ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారనమాట. సో ఆయన వెంటనే ఇంటికి వచ్చారు. ఇంటి నుంచి మరి పార్లమెంట్ సమావేశాలకు ఢిల్లీ బయలుదేరుతున్నారు. సో ఈ అంశాన్ని వైసీపీ కూడా రాజకీయంగా చాలా హైలైట్ చేస్తుంది. ఆల్రెడీ దీని మీద ఏలూరు వైసీపీ అభ్యర్థి ఆయన సునీల్ గారు మాట్లాడారు, కారుమూరి సునీల్ గారు అండ్ వాళ్ళ ఫాదర్ కారుమూరి నాగేశ్వరరావు గారు మాట్లాడారు. అండ్ వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళు కూడా విపరీతంగా వైరల్ చేస్తున్నారు. సో వైసీపీ వాళ్ళు చాలా గట్టిగా రాబోయే 4-5 రోజుల్లో, 4-5 రోజులు ఏంటి, రాబోయే 10 రోజులు కూడా రాష్ట్రాన్ని కుదిపేసే రాజకీయ అంశం ఇదే అవుద్ది ఖచ్చితంగా. రేపు సాక్షిలో బ్యానర్ వస్తుంది అండ్ రేపంతా వైసీపీ సోషల్ మీడియాలో ఇదే హైలైట్ అవుద్ది. అండ్ వైసీపీ వాళ్ళు కూడా రకరకాల నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఇదే అంశాన్ని మాట్లాడతారు. సో దీన్ని డిఫెండ్ చేసుకోలేక టీడీపీ వాళ్ళు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనమాట. సో మొత్తానికి విషయం అయితే చాలా సీరియస్ అయింది. అయితే నేను పొద్దున కూడా చెప్పాను కదా, సాధారణంగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సినిమాల వాళ్ళకి ఇటువంటి చీకటి లైఫ్ స్టైల్స్ ఉంటాయి, కొంతమందికి పర్సనల్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి. కాకపోతే ఆ విదేశాల్లోనూ ఎక్కడో చూసుకుంటారు. ఈసారి మాత్రం ఇక్కడ వీళ్ళందరూ ఇలా దొరకడంతో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అయితే తలెత్తాయి అన్నమాట. థ్యాంక్ యూ.